అందరికీ నమస్కారం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడే సింపుల్ ట్రిక్ ఇప్పుడు నేర్చుకుందాం. ప్రతి ఒక్క పోటీ పరీక్షల్లో రీజనింగ్ నుంచి క్లాక్స్ ప్రాబ్లమ్స్లో భాగంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తరచుగా అడుగుతున్నారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అభ్యర్థులు రకరకాల ప్రిన్సిపల్స్ వేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు, కానీ అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ సమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. 7 గంటలు 8 గంటల మధ్య గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు 90 డిగ్రీలు చేయనప్పుడు సమయం ఎంత? ఇక్కడ 90 అడగవచ్చు, 180 డిగ్రీలు అడగవచ్చు, 0 డిగ్రీ అనొచ్చు. ఏ కోణం ఇచ్చినా ఈ సూత్రం వర్కౌట్ అవుతుంది. సింపుల్గా మనం 2/11 30 into x ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఇక్కడ టీటా అంటే కోణం. 90 అడగవచ్చు, 180 అడగవచ్చు, 0 డిగ్రీ. ఎన్ని డిగ్రీలైనా ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ మనకు సమయం మొదటగా ఏ సమయం ఇస్తే ఆ సమయం వేసుకోవాలన్నమాట. సింపుల్గా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/11 30 into 7 plus 90. 30 into 7 అంటే 210 plus 90 300. 300 into 2 600. 600/11. 11 5లో 55, ఇంకా 5 మిగులుతుంది. 11 4లో 44. 54 6/11. సింపుల్గా అయిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. మీరు సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనమాట. మీరు ఈ ప్రాబ్లం ట్రై చేయండి. టైం 9 గంటలు ఇచ్చి 8 గంటలు అండ్ కోణం వచ్చేసి టీటా కోణం 180 డిగ్రీస్. సో ఈ ప్రాబ్లం మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.